ఇక మళ్ళీ బాబా కొంచెం క్లారిటీ కోసం సాధారణ ధ్యానం యొక్క ఉపయోగాల గురించి చెప్పారండి. అంటే ఇంత చెప్పావు కదా బాబు, ప్రత్యేక ధ్యానం స్పెషల్, మళ్ళీ చెప్తున్నానండి. ఆధ్యాత్మిక ధ్యానం ఫస్ట్, భౌతికమైన ధ్యానం, ప్రాపంచిక ధ్యానం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. మధ్యలో ఆధ్యాత్మిక ధ్యానం, ఎండింగ్ వచ్చాం సత్యంలో కలిసిపోయాం, నిర్వికల్ప. మధ్యలో ఆధ్యాత్మిక ధ్యానంలో రెండు, సాధారణ ధ్యానం, ప్రత్యేక ధ్యానం. సాధారణ ధ్యానం అంటే వెతుకులాట, ప్రత్యేక ధ్యానం అంటే మన గురువు దొరికింది, మనకు నచ్చింది, ఫోకస్ చేస్తూ ఆ లోపలే తాపత్రయపడుతూ ఉంటాం, ఇంకా బయట అక్కర్లేదు మనకి. అయితే సాధారణ ధ్యానం ఉపయోగం లేనిదా అంటే ఖచ్చితంగా అది కాదంటారు బాబా. అక్కడ ఏ రూపానన్నా ఎంచుకోవచ్చు, ఎందుకు తిరుగుడు అక్కడ అన్వేషణ కనుక అక్కడ పెద్ద డ్యామేజ్ ఏం జరగదు. ఓపెన్ మైండెడ్గా చేస్తాం అక్కడ. అంటే అందరికీ ఎంతో కొంత అనుభవం. అంటే బాబా ఫ్యామిలీల్లో పుట్టిన వాళ్ళకి అనుభవం లేకపోవచ్చు, కానీ ఈ తాపత్రయపడతా వచ్చిన వాళ్ళకి ఆ వెతుకులాట, ఆ టన్నుల పుస్తకాలు చదువులాట ఒక్కసారి ఎంత రిలీఫ్గా ఉంటుందంటే అది జరిగింది. అమ్మ బాబా పెద్ద బరువు తిరిగినట్టు ఉంటుంది. అసలు పుస్తకాలు ఇంక చదవక్కలేదా అంటే అన్నీ, ఆ ఫిలాసఫీ బుక్స్ ఇవన్నీ కూడా. సాధారణ ధ్యానం ప్రత్యేక ధ్యానాల స్థానాన్ని ఆక్రమించలేదు అన్నది మాత్రం స్పష్టంగా చెప్పారు. భగవంతుడు అతి సన్నిహితంగా వెళ్ళడానికి ఈ ప్రత్యేక ధ్యాన రూపాలే, సాధారణ ధ్యానానికి ఆ స్థాయి లేదు, కానీ రెండూ అవసరమే. ఇది ఒకదాన్ని ఒకటి రిప్లేస్ చేయలేవు ఖచ్చితంగా అన్న వివరాలు ఇచ్చారండి ఇక్కడికి వచ్చేటప్పటికి. అయితే సాధారణ ధ్యానం ద్వారా మీకు చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్లో అవి ఇంపార్టెంట్ కనుక. సాధారణ ధ్యానం ఎలా చేస్తామంటే తత్వచింతన, పుస్తకాలు చదవడం, అంటే జీవితంలో జీవించున్న సద్గురువులు చెప్తున్నప్పుడు వినడం, ఈ మూడు చెప్పారు. అవి మనం నెక్స్ట్ ఫేజ్లో చదువుకుంటాం. అయితే ప్రత్యేక ధ్యానాలు అంటే స్పెషలైజ్డ్ మెడిటేషన్లో ఎలా ఉంటుంది అన్నది, దాని వర్గీకరణ ఎలా ఉంటుందని చెప్పారు. చాలా ఇంపార్టెంట్. దీని మీద రెండు చాప్టర్లు పైగా ఇచ్చారు బాబా. కర్త, కర్మ. మనం ముందు 3 ప్రిన్సిపల్స్లో 3వ ప్రిన్సిపల్కి చెందింది. మొదటి 2 ముందులో డిస్కస్ చేసుకున్నాం. 3వ ప్రిన్సిపల్ ఏంటి? అనుభవం. సోలు ప్రయాణిస్తున్నప్పుడు డివైన్ థీమ్ ప్రకారం అంతా ధ్యానమే కదా. ఇప్పుడు మన బాబా చెప్పిన దాని ధ్యానమే అంతా. ఆ ధ్యానం కెపాసిటీ పెరిగే కొలది అనుభవం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదే మన భూమికల్లో 1, 2, 3 అనేటప్పటికి స్టే విత్ గాడ్లో అది ఫ్రాన్సిస్ చెప్తుంటాడు, వెస్ట్రన్ ఫిలాసఫీతో కంపేర్. అది ఎలాగుంటుంది? ఆ కథలన్నీ కథలు కాదురా బాబు, గొప్ప గొప్ప పౌరాణిక కథలు. ఈ లోపల జరిగే తపన అదంతా. పెద్ద పెద్ద 1000 తల్ల రాక్షసుడు వచ్చేస్తాడు, హీరో కొట్ట మధ్యలో పడవ మునిగిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఆ మహానుభావులు ఏంటంటే దానికి అన్వయించుకుంటూ కథల రూపంలో చెప్పారండి. అంత స్ట్రెయిన్ఫుల్ జర్నీ అయ్యి అనుభవాలు. ఆ అనుభవాలను బట్టి ధ్యానాలుగా వర్గీకరించడం అనమాట. అయితే ఈ 3 రకాల్లో మొదటిది ఆయన ఎలా చేశారంటే బాబా, అనుభవం అని చెప్పారు కదా. అనుభవం ఎలాగొస్తుంది మనకి? 2 రకాలుగా వస్తుందట. ఒకటి, నేను ఒకరిని కొట్టాను, నేను కర్త, వాడు కర్మ, మనకు తెలిసిందే ఇది. నేను కొట్టింది, వాడు బాధపడ్డాడు, దెబ్బ తగిలింది. లేకపోతే వాడు నన్ను తిట్టాడు, వాడు కర్త, నేను కర్మ. అంటే ఎల్లకాలం నేను ఈ 2 రకాల అనుభవాలతోనే వెళ్తూ ఉంటాను. ఏదో నేనన్నా ఇంకొకటికి చేయడం వల్ల వాడికి అనుభవం ఇస్తాను, అది కూడా నాకు అనుభవం. కొట్టానని ఆనందం ఏదో ఉంటుంది. వాడు నన్ను కొట్టినప్పుడు ఏడ్చుకుంటాను, అది అనుభవమే. ఈ 2 రకాల కర్త కర్మకు సంబంధించిగా ఈ 3 వర్గీకరణలు జరిగాయి. ఒకటి కర్తకు సంబంధించింది అయితే, ఒకటి కర్మకి. దీని వివరాలు చాలా సుదీర్ఘంగా తర్వాత చాప్టర్లో ఉన్నాయండి, ఎక్కువ ఇప్పుడు ఆలోచించొద్దు మనం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆఖరిది, కర్త కర్మ వస్తువుల మధ్య పరస్పర చర్య వల్ల ఏర్పడే మానసిక ప్రవృత్తి. దాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 3 రకాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి చాలు, కర్త కర్మ. ఇంకా ఆఖరిగా వచ్చేటప్పటికి అయితే మళ్ళీ భౌతికమైన ధ్యానాలు, ఆధ్యాత్మిక ధ్యానం. అందులో 2 రకాలు. సాధారణ ధ్యానం. సాధారణ ధ్యానంలో వెతుకులాట పూర్తయిన తర్వాత గురువు దొరికాడు, ఒక ఆదర్శం దొరికింది, లేకపోతే సూత్రం దొరికింది, అందులోకి ప్రవేశించాం, అందులో తాపత్రయపడ్డాం, సక్సీడ్ అయ్యాం. ఒక మొమెంట్లో గురువుకి చాలా ఆనందం కలిగింది, వీడు పూర్తిగా రెడీగా ఉన్నాడని ఒక చిటికేశాడు, అంతే, సత్యంలో చేరిపోయాం. ఆ సత్యం ఏంటో ఇక్కడ చెప్తున్నారు బాబా. నిర్వాణ, నిర్వికల్ప సమాధి మరియు సహజ సమాధి. నిర్వాణ, నిర్వికల్ప సమాధులు మరియు సహజ సమాధి మనకి విన్న పదాలు అయినప్పటికీ జస్ట్ క్లారిటీకి మళ్ళీ ఒకసారి చెప్తానండి. నిర్వికల్ప అంటే అసలు ఇంకా మాయ అన్నది లేనిది, నిరంతరం ఆ సత్యమే ఉన్నది. నిర్వికల్ప, ఇంకా ఆ సత్యం ఫ్లో, ఇంకా 1 సెకండ్ కూడా ఏమీ ఉండదు, అదే మనం. ఇంతకీ విచిత్రం ఏంటంటే, ఏది ధ్యాన వస్తువుని చేసుకుని ఇంత దూరం వచ్చామో ఆ ధ్యాన వస్తువే నువ్వు. ఏది నేను అనుకుంటూ వచ్చావో అది ఇంకా లేదు, అసలు లేనే లేదు. అది తెలిసే సత్యం అక్కడికి వచ్చేటప్పటికి. చివరికి ఒక సద్గురు కృప ద్వారా
నిర్వికల్ప స్థితి అనే గమ్యస్థానం చేరడం ద్వారా ఈ ప్రయాణం మొత్తం ముగుస్తుంది. అంటే మళ్ళీ డివైన్ థీమ్నే వేరే యాంగిల్లో చూస్తే ఉన్నది మెడిటేషన్లే చేస్తున్నాం. ఉన్న సమస్యల్లో ఏ ధ్యాన వస్తువుని వాడుతున్నావు, ఎలా ధ్యానం చేస్తున్నావు అనేది అది మార్పు చేసుకుంటూ అందులో సక్సెస్ అయ్యి చివరికి సత్యాన్ని చేరుకున్నాం. నిర్వికల్ప సమాధి స్థితి లేదా వ్యక్తీకరింపబడిన దైవత్వం అంటే డివినిటీ ఇన్ ఎక్స్ప్రెషన్ అన్నారు బాబా అనేది భగవద్ అనుభవం పొందిన ఒక వ్యక్తి అంటే సిద్ధులు అంటారటండి వీళ్ళని యొక్క అవిచ్ఛిన్నమైన స్వతసిద్ధమైన స్వస్వరూప జ్ఞానానికి చెందిన అనుభవమే. అంటే ఆ గుణాలు చెప్తున్నారు ఎలా ఉంటుంది అక్కడికి వచ్చేటప్పటికని. నిర్వికల్ప సమాధికి ముందు నిర్వాణ స్థితి ఉంటుంది అన్నారు. బుద్ధుడు ఎక్కువగా చెప్పేది నిర్వాణ. బుద్ధుడు నిర్వాణ దాకా చెప్పి ఆపేశాడు. ఆ శూన్యం అనేదే భగవంతుడు శూన్యం అన్నాడు ఆయన. అది తాత్కాలికంగా ఉంటుందని చెప్పారు. బాబా పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వివరణలో. తాత్కాలికంగా ఉండి ఒక ట్రాన్సెంట్ స్టేట్ కొన్ని క్షణాలు. ఎందుకంటే మనస్సు కొన్ని లక్షల జన్మల నుంచి నిన్ను అతుక్కుపోయి నిన్ను నడుపుతున్న మనస్సు కంప్లీట్గా ఒక స్ప్లిట్ సెకండ్లో మాయమైపోయినప్పుడు ఏం చేయాలో తెలియదు అటు సోల్కి. అసలు ఈ పరిస్థితి తెలియదు దానికి. ఆ వ్యాక్యూమ్ స్టేటుని నిర్వాణ అంటారు. అది దాటితే నిర్వికల్పకి వెళ్ళిపోతాడు. అది తాత్కాలికంగానే ఉంటుంది అని చెప్తారు. అలాగే సద్గురువులు సహజ సమాధిని లేదా ఆచరణలో దైవత్వం అనే స్థితిని అనుభవిస్తూ ఉంటారు. నిర్వికల్ప స్థితికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిమంది తిరిగి ఈ లోకంలోకి వచ్చి కార్యక్రమం చేయవలసి ప్రత్యేక బాధ్యత ఉంటుంది కనుక వాళ్ళు సహజ సమాధి అనే స్థితికి వచ్చి కొద్దిమంది మాత్రమే, వాళ్ళే సద్గురువులు మనకి, వాళ్ళు వచ్చి కార్యక్రమాలు చేస్తారు. ఈ సహజ సమాధికి ముందు నిర్వాణ మరియు నిర్వికల్ప స్థితులు వస్తాయి. అది మనం డిస్కస్ చేసాం. సద్గురువుల యొక్క అప్రయత్నపూర్వకమైన మరియు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ స్థితియే సహజ సమాధి. వాళ్ళ ఆ స్థితిలో వాళ్ళు ప్రయత్నపూర్వకం చాలా సహజంగా ఉంటారు. వాట్ ఎవర్ దే డూ దట్ ఈస్ ద డివైన్, అంతే. అంటే మనం ఊహించడం కష్టం కానీ దట్స్ హౌ దే ఆర్. కానీ అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే అవతారుడు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటాడట. ఏది సహజ సమాధి. ఆయన ఎప్పుడు ఆ పొజిషనింగ్, ఆ సీటింగే సహజ సమాధి, ఎప్పుడు మారదు. అది అక్కడి నుంచే ఉంటాడనమాట ఎప్పుడు.